నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల తర్వాత ఈరోజు అగ్రెసివ్గా మాట్లాడారు. ఆయన ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం ఓటమి భయమేనా? ఇప్పటి వరకు సానుభూతి అస్త్రాలను వదిలిన జగన్ అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇక ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఈరోజు జరిగినటువంటి సభలో ఆయన అంతే అగ్రెసివ్గా ఏం మాట్లాడారు? ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈరోజు ఆయన ఒక సభలో అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భం అయితే చూసాం. అంటే ఇన్ని సభలు పెట్టినా కూడా ఎప్పుడూ కూడా స్క్రిప్ట్ చూసి మాట్లాడడం కావచ్చు, కొంచెం అంటే సమస్యలు ఎత్తి చూపడం, ఎక్స్ పార్టీని విమర్శలు చేయటమే చూసాం. ఈరోజు ఆయన ప్రసంగంలో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది. సో దీనికి ఓటమి భయమే అనుకోవచ్చా? అలా మాట్లాడడానికి కారణం ఏంటంటారు? ఇవాళ మచిలీపట్నంలో జరిగింది మేమంతా సిద్ధం సభ. మనం ఎందుకు ఇవాళ మాట్లాడుకుంటున్నామంటే అందులో ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. అది చెప్పుకునే ముందు మనం ఇంచుమించు ఈ మేమంతా సిద్ధం సభలు మార్చి 27న మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇంచుమించు ప్రతి సభలోనూ ఆయన ఒకే అస్త్రం, సాఫ్ట్గా మాట్లాడడం, లేకపోతే కన్విన్స్గా మాట్లాడటం, లేకపోతే బెగ్ చేయటం, లేకపోతే వాళ్ళని అంటే సానుభూతి తెచ్చుకునేలా మాట్లాడటం, ఇట్లా రకరకాల విన్యాసాలు చేశాడు ఆయన. ఇవాళ స్క్రిప్ట్ చూసే మాట్లాడాడు ఆయన. ఇవాళ ఏమీ స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడలేదు. ఆయన ఏ సభలోనూ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన దాఖలాలు అయితే మనకు లేవు. కాకపోతే ఏంటంటే అదే విషయాన్ని వాళ్ళు కొంచెం కొత్త సీసాలో పోసి మాట్లాడాడు. మాట్లాడితే షర్మిల గారు చెప్పినట్టు ఆవిడ అర్థం ఇవ్వడం చాలా కరెక్ట్. నన్ను అడిగితే ఆయన ఉలిక్కి పడుతున్నాడు చంద్రబాబు గారి పేరు వింటేనే. అలాగని చంద్రబాబు పేరు చెప్పకుండా ఆయనకి రోజు గడవట్లేదు, నిమిషం గడవట్లేదు. ప్రతి సభలో కనీసం ఒక 25 సార్లు చంద్రబాబు గారి పేరు తలుస్తాడు ఆయన. ఆయన తిడతాడు. ఇప్పుడు మీకు సంక్షేమాలు కొనసాగాలంటే మీరు నాకే ఓటేయాలంటాడు. అంటే ఇప్పుడు కూటమి నేతలు ఒక 25 పథకాలు పెట్టారమ్మా. వాళ్ళన్నీ ఆలోచించుకోకుండా ఊరికే అప్పనంగా ఊరికే చెప్పేస్తే మాటలు ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు ఊరికే ఓట్లు వేసేస్తారా? ఈయన ఎగిరెగిరి పడుతున్నాడు. ఇదే చెప్తా చూడండి, దంచినమ్మకి అదే కూలి, ఎగిరెగిరి దంచినా కూడా అదే కూలి అన్నట్టుగా ఈయన మామూలుగా మాట్లాడినా ఎగిరెగిరి మాట్లాడినా ఆయనకు వచ్చే ఓట్లు ఎంత రావాలో అంతే వస్తాయి. కొత్త ఓట్లు అయితే రావు ఆయనకి. ఇవాళ ఏమంటాడంటే నా మీద కుట్రలు చేస్తున్నారు, నన్ను లేపేయడానికి కూటమి కుట్రలు చేస్తోంది అన్నాడు ఆయన. అంటే ఇది ఎందుకు వచ్చింది ఈ మాట? ఇవాళ డీజీపీని మార్చారు. డీజీపీ ఆయన మనిషి. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ మారాడు, రఘురామరెడ్డి వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. ఆయన కావాల్సిన వాళ్ళు. ఇంకా సిఎస్ కూడా రేపో మాపో వెళ్ళిపోతాడు. సో ఈయన ఒంటరి అయిపోతాడు. ఇంతకాలం ఆయనకి రక్షణగా ఉండి ఆయన కాపు కాస్తూ ఆయన చెప్పినవన్నీ చేస్తున్న ప్రతి ఒక్క అధికారి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయి, అది ఆయన భయం. ఎన్నికలు సజావుగా జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఎన్నికలు సజావుగా జరగకూడదంటే తనకు కావాల్సిన వాళ్ళందరూ ఉండాలి. కానీ చేజేతులా చేసుకున్నాడు. డీజీపీ ఈయనకు అనుకూలంగా ప్రవర్తించడం వల్ల, ప్రతిపక్షాల మీద చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఎన్ని దౌర్జన్యాలు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా పట్టించుకోలే. కానీ మొన్న అనకాపల్లిలో సీఎం రమేష్కి జరిగిన అవమానానికి వెంటనే కేంద్రం స్పందించింది. బికాజ్ ఆయన బీజేపీ తరఫున నిల్చుని ఉన్నాడు. దాంతో ఇవాళ మంచి జరిగింది నన్ను అడిగితే. వీళ్ళు వర్లరామయ్య గారు వెళ్ళి తెలుగుదేశం తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా, ఎవరు చేసినా కూడా మొత్తానికి ఇవాళ అయితే ఆ వ్యక్తి కదిలేడు ఆ సీట్లోంచి. ఇదే రేపొద్దున్న సిఎస్కి కూడా జరుగుతుంది. అందుకోసమని ఆయన ఇవాళ భయపడిపోతున్నాడు. ఆ భయంలోంచి వచ్చిన ఆ భయం కప్పిపుచ్చుకోవటానికి ఆయన ఇవాళ అగ్రెసివ్గా మాట్లాడాడు. పోనీ ఆ అగ్రెసివ్నెస్లో ఒక్క కొత్త పాయింట్ చెప్పాడా? కరెక్ట్గా మార్చి 27న మొదలుపెట్టి ఇవాళ మే 6వ తారీఖున కూడా అదే స్పీచ్, అదే చంద్రముఖి, అదే లకలక, ఇంకా వేరే మీకు కొత్త పదాలే లేవు. పైగా కిలో బంగారం ఇస్తామంటున్నారు, బెంజ్ కార్ ఇస్తామంటున్నారు. నీకు ఎక్కడైనా వాళ్ళు చెప్పారా వాళ్ళ మేనిఫెస్టోలో? నీ మేనిఫెస్టోలో నువ్వు కొత్తగా ఏమైనా చెప్పావా? లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు లేనివి చెప్పారా? వాళ్ళు చేయగలిగేవి వాళ్ళు చెప్పారు. నువ్వు ఎదురు చూడు, నువ్వు చెయ్యి, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, నీ గురించి నువ్వు చెప్పుకో. నీకు ప్రతిపక్షం మీద ఎందుకు పడతావు? చంద్రబాబు గారి మీద ఎందుకు పడతావు? అంటే నీకు భయం లేకపోతే అసలు చంద్రబాబు పేరు ఎందుకు తలుస్తావు? మనం ఒక శత్రువుని తలుచుకుంటున్నామంటే మన మనసులో ఆ భయం ఉంటేనే మనం తలుచుకుంటాం. అయ్యో ఈయన ఏం చేస్తాడో, ఈయన నెగ్గేస్తాడేమో, ఈ భయం అతనిలో నిద్ర లేకుండా చేస్తోంది. షర్మిల అందుకే చెప్పింది, నువ్వు చంద్రబాబు పేరు ఎన్నిసార్లు తలుస్తున్నావో చూసుకో, నువ్వు భయపడుతున్నావు,
నువ్వు ఎందుకు చంద్రబాబు పేరు అంత తలుచుకుంటున్నావు? నువ్వు బాబాయ్ పోయిన విషయాన్ని, దానికి సంబంధించిన విషయాల మీద ఎందుకు మాట్లాడటం లేదు? తెల్లారి లేస్తే నీ స్పీచ్లో చంద్రబాబు పేరే ఉంటుంది. నువ్వు నీ అద్దంలో నీ మొహం చూసుకో, అందులో నీకు చంద్రబాబు మొహమే కనిపిస్తుంది. అద్దం అనేది మన అందరికీ తెలుసు, మన మొహం చూపిస్తుంది అది. అలాగే మనలో ఉండే భయాన్ని కూడా మన మొహంలో చూపిస్తుంది అది. సో ఆ రకంగా ఆవిడ చెప్పింది కరెక్ట్. ఇవాళ ఊకదంపుడు తప్ప కరెక్ట్గా ఆయనకి ఎవడు స్క్రిప్ట్ రాసిస్తున్నాడో, లేకపోతే అదే స్క్రిప్ట్ ఇన్ని సభల్లో చదివాడో, ఆ రాసిన వాడికి తెలియాలి, చదివే ఈయనకి తెలియాలి, ఈయన చుట్టూ ఉండే వాళ్ళకి తెలియాలి. ఓడిపోతున్నాం అన్న భయంతోనే లాస్ట్ టైం లాగా ఈసారి గులకరాయి డ్రామా ఆడారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఎలాగూ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆఫీసర్స్ అందరినీ కూడా బదిలీ చేస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ నా పైన కుట్ర జరుగుతుంది అని చెప్పి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఆయనలో మార్పు రానటువంటి పరిస్థితి, అంత ప్రజలు నమ్మకపోయినా కూడా ఇప్పటికీ సానుభూతి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ మరోపక్క చూస్తుంటేనేమో వైసీపీ పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ని ఈసీ పరిగణలోకి తీసుకుంటుంది, కానీ టీడీపీ ఇచ్చిన వాటిని ఆల్మోస్ట్ తోసిపుచ్చుతున్నట్టే కనిపిస్తోంది. ఇంత జరుగుతుంటే ఇదంతా మరి ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన చెప్పే మాటలు వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుందంటారా? ఇవాళ మీరు గులకరాయి అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇవాళ సాయిధరం తేజ్ వెళ్ళాడు ఎవరి తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారానికి. ఆయన మీద ఒక పెద్ద రాయి విసిరారు. అది గులకరాయి కాదు, గులకరాయి కంటే చాలా పెద్దదన్నమాట. అదే లక్కీగా అతనికి తగలకుండా పక్క అతనికి తగిలింది. పాప అతనైనా మనిషే. అందుకని ఇవాళ ఏ చర్యలు లేవు. పాప ఇవాళ ఆయన ప్రాణాలు ఏమీ పెద్ద లెక్క కాదు. గులకరాయి పాపం ఆయనకి కంటికి తగలకుండా, పక్క కణతకి తగలకుండా, నుదుటి మీద తగిలి, పక్కనున్న వెల్లంపల్లికి తగిలి, కాలు మీద పడి, అంటే అక్కడ ఉన్న ఆ గురుత్వాకర్షణ ఈ రాయిలో లేదనమాట, సైన్స్ మనం మాట్లాడుకుంటే. సో అప్పుడు ఆ పాపం ఆ వేముల సతీష్ ఆ రోజు బలైపోయాడు. ఇవాళ మరి ఎవరు బలవ్వలేదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది కదా, మనుషుల ప్రాణాలు లెక్కలేదు ఆయనకి. నన్ను లేకుండా చేయాలని కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు అన్నాడు. సో ఇది అందరూ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పదాలు ఆయన నోట్లోంచి వచ్చాయి. ఆ రోజు ఆయన చెప్పాడు, దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ రాస్తున్నాడు, నా చేత రాయిస్తాడు అని. దానికి సంకేతం ఇది కావచ్చు. రేపు ఆయనకి ఏదైనా జరిగినా కూడా దానికి ఆయనే బాధ్యుడు. ఇప్పుడు మనం డిస్క్లైమర్ వేస్తూ ఉంటాం చూడండి, ఒక టీవీలో ఒక ప్రోగ్రామ్ చేసిన ఏం చేసి, అలాగే ఇది ఒక డిస్క్లైమర్ అనమాట. సో దీనికి ఎవడు బాధ్యులు కాదండి, ఆయనకు ఆయనే బాధ్యుడు. ఇది ప్రజలు గుర్తుంచుకోండి, అధికారులు గుర్తుంచుకోండి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా ఎన్నికల ముందు జిమ్మిక్కుల్లాగా మనం అనుకోవాలి. బికాజ్ ఇంకా 5 రోజులు ఉంది, 11వ తారీఖుతో అయిపోతుంది ప్రచార పర్వం. కరెక్ట్గా 5 రోజులు ఉంది, 5వ రోజు సాయంకాలానికి అయిపోతుంది. ఆయనకు ఆ భయంతో ఓడిపోతాను. సర్వేలన్నీ కూడా అలాగే వచ్చాయి. ఐపాక్ సర్వే అలాగే వచ్చింది. ఇంటెలిజెన్స్ సర్వే ఇవాళ కూడా మళ్ళీ ఎక్కువ శాతం కూటమికే వస్తుందని చెప్పింది. ఇంకొకటి నిన్న అమిత్ షా చెప్పారు, 145 వస్తాయి కూటమికి, ఖచ్చితంగా వస్తాయి, కూటమే గెలుస్తుంది, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు, విజన్ ఉండే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, 23 ఖచ్చితంగా మేము ఎంపీ సీట్స్ గెలుస్తాము అని. సో ఇవన్నీ ఆయనకి భయం పట్టుకుని ఇవాళ వాళ్ళ మీద నింద వేస్తున్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఆయన ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి వేస్తారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదే ఆయనకి పెద్ద పాము, ఆయన మెడకి చుట్టుకుంటోంది. అందుకని ఆ పావును ఆయన విదిలించుకోలేడు. ఇప్పుడు అనకొండను ఎవడు వదిలించుకోలేడు కదా, అదొక అనకొండ అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకి ఒక అనకొండ లాంటిది. అది ప్రజలు గుర్తించి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.